ఎందుకు అంత పెంచుకోవడం? మనిషికి దుఃఖానికి మూల కారణం సంపద. బాగా పెంచేస్తాడు. 100 కోట్లు వచ్చినా సరిపోదు 200 కోట్లు. ఎందుకంటే వాడు తోడేళ్ళకో మేనళ్ళకో 200 కోట్లు ఉన్నాయి, అధవ కర్మ. వాడికి లేకపోతే వీడు బాధపడేవాడు కాదు. ఇంకా వాడితో పోల్చుకుంటాడు. మగాళ్ళు ఊరుకున్నా ఇంట్లో ఆడాళ్ళు పోల్చేస్తారు, మా అక్క మా చెక్క అంటూ. ఇక్కడ ఈ పోలికలే జీవితాన్ని నాశనం చేస్తున్న. ఎవ్వరితోనూ పోల్చుకోవలసిన అవసరం లేదు. సృష్టిలో పుట్టిన ప్రతి జీవి ఒక ప్రత్యేకమైన జీవి. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యూనిక్. ప్రత్యేకంగా నువ్వు ఒక ప్రయోజనం కోసం పుట్టావు. మనం ఒక ప్రయోజనం కోసం పుట్టాం. శ్రీ మహావిష్ణువు దగ్గర నుంచి చీమ వరకు పుట్టుకకి ప్రయోజనం ఉంది. మహావిష్ణువుకు ఉండే ప్రయోజనాలు ఆయనకుంటే, చీమకుండే ప్రయోజనం చీమకుంది. ఒక్కోసారి చీమ చేసిన పని విష్ణువు చేయలేడు. విష్ణువు చేసిన పని చీమ చేయలేదు కాదు, చీమ చేసే పని విష్ణువు కూడా చేయలేడు. విష్ణువు కూడా పంచదార డబ్బాలో దూరాలంటే చీమ అవ్వాలి, విష్ణువుగా దూరలేడు. శంఖ చక్ర గదా పద్మాలతో దూరదామంటే చూడు సరిపోదు.